గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనము థర్డ్ క్లాస్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజీ నెంబర్ 12 తీసుకున్నానా. ఈ పేజీ మనకు ఇన్కంప్లీట్ అయిపోయింది. ఈ పేజీ మనకు మొన్న కంప్లీట్ అవ్వలేదు. ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చిత్రకు దేకర్ వాక్య పూరే కీజియే. ఈ పిక్చర్స్ని చూసి వాక్యాలని సెంటెన్స్ని కంప్లీట్ చేయండి. ఫస్ట్ వన్, ఇక్కడ డీర్ ఉంది కదా. మృగు బాగుకర్ చిప్ గయా. జింక పరిగెత్తుకొని దాక్కుంది. ఓకేనా. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మృగు నింపండి. మృగు మృగు ఫస్ట్ దానిలో మృగు నింపండి. మృగు బాగుకర్ చిప్ గయా. ఈ జింక ఏం చేయండి, పరిగెత్తుకొని పోయి దాక్కుంది. చిప్ గయా కనబడకుండా వెళ్ళిపోయింది. ఓకేనా. సెకండ్ వన్, రుప్. రుప్ మీన్స్ కింగ్. కింగ్ కృపాన్ మత్ నికాల్. ఓకేనా. కృపాన్ సెకండ్ వన్లో కృపాన్ మీన్స్ స్వార్డ్, కత్తి, ఖడ్గము. కృపాన్ కృపాన్ మీన్స్ కత్తి. ఓకేనా. సెకండ్ వన్ రాజా. రుప్ మీన్స్ డోంట్ టేక్ అవుట్ సైడ్ యువర్ స్వార్డ్. నెక్స్ట్ కృషక్ ఫార్మర్. కృషక్ మీన్స్ ఫార్మర్. హల్ రక్చెల్. కృషక్ ఇక్కడ కృషక్ నింపండి. థర్డ్ వన్ కృషక్. కృషక్ థర్డ్ వన్ కృషక్. హల్ రక్చెల్ ఫార్మర్. ఇక్కడ ఫ్లోన్ పెట్టేసి వెళ్ళు అన్నట్టు. వృక్ష పర్చెడు ఫల్కా. థర్డ్ వన్ వృక్ష. వృక్ష వృక్ష అంటే ట్రీ. వృక్ష పరిచేడు చెట్టెక్కి పల్కా పళ్ళను తినండి. ఓకేనా. రుపు అబ్ మహల్ చెల్. రుప్ అంటే ఎవరు, రాజు. రాజు అప్ రాజు అబ్ మహల్ రాజ. రుప్ అబ్ మహల్ చెల్. ఇప్పుడు మీరు మహల్కి వెళ్ళండి. మహల్ మీన్స్ రాజ భవనము. ఓకే, ప్యాలెస్. దిస్ వన్ ఫస్ట్ వన్ మృగు. సెకండ్ వన్ కృపాన్. థర్డ్ వన్ కృషక్. ఫోర్త్ వన్ వృక్ష. థర్డ్ వన్ నృప్. రైట్ డౌన్ హియర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఉంది కదా, ఇక్కడ ఫిల్అప్ చేయండి. ఇక్కడ రూ మాత్ర ఉంచునండి. రూ మాత్ర ఇక్కడ రూ మాత్ర ఉంది నాన్న. రూ మాత్రలో ఇక్కడ బటర్ఫ్లై ఉంది కదా. ఈ బటర్ఫ్లైలో ఉన్నటువంటి వర్డ్స్ని ఇక్కడ పిక్ చేసి ఇక్కడ రాయడమే. వెరీ ఈజీ బిట్. ఓకేనా. ఐ విల్ రీడ్. रू की मात्राएं वाले शब्द छांटकर दिए गए रिक्त स्थानों में लिखिए. चूज द वर्ड्स विथ री symbol and write them in the spaces given below. ఇక్కడ స్పేస్ ఇచ్చిన వాటిలలో రూ మాత్రతో ఉన్నటువంటి వర్డ్స్ని పిక్ చేసి ఇక్కడ రాయండి. ఇగో మృగు రౌండ్ ఆఫ్ చేసుకోండి. దృగు, తృణ్, కృపా, గృహు, కృషిక్, వృక్షు, నృప్. వీటికి రౌండ్ ఆఫ్ చేసుకొని ఆ వర్డ్స్ని తీసుకొని ఇక్కడ రాసేయండి. దట్స్ ఇట్. ఈ బిట్ కంప్లీటెడ్. ఓకేనా. నౌ ఏకీ మాత్రాయే. నౌ ఏకీ మాత్రాయే లెసన్. ఫోర్త్ లెసన్ టేక్. Everybody take fourth lesson. ఏకీ మాత్రాయే. నౌ ఏకీ మాత్రాయే లెసన్లో ఉన్నటువంటి పేజీ నెంబర్ 13. ఈరోజు లెసన్ మనము పేజ్ నెంబర్ 13లో ఉన్నటువంటి వర్డ్స్ నేర్చుకుందాం. లెసన్ నెంబర్ వాట్? ఏకీ మాత్రాయే. ద సింబల్ ఆఫ్ ఏ మాత్ర. ఓకే. ఫస్ట్ చూడండి. షేర్ ఎలా మాత్ర వస్తుంది? వ్యంజన్ మాత్ర రూప్. మొత్తము షేర్ ఎట్లా తయారవుతుంది తెలుసా? ఇలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాను. షా ప్లేస్ ఏ మాత్ర ప్లేస్ రా కలిపి రాస్తే ఏమైతే షేర్ అవుతుంది. షే. ఓకేనా. షేర్ అంటే లైన్. యూనో. సో దిస్ లైక్ ఓన్లీ డివైడ్ చేసింది. దీన్ని ఇలా కలిపి రాస్తే షేర్ రెడీ అవుతుంది. ఓకేనా. అలాంటి వర్డ్స్ మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి. ఫస్ట్ వన్ షేర్. షేర్ మీన్స్ లయన్. LION లైన్. నెక్స్ట్ కేలా. కేలా మీన్స్ బనానా. BANANA బనానా. ఓకే. నెక్స్ట్ కనేర్. కనేర్. కనేర్ మీన్స్ తులిప్ ఫ్లవర్. తులిప్ ఫ్లవర్ నాన్న. తులిప్. TULIP తులిప్. నెక్స్ట్ లాల్టెన్. లాల్టెన్. లాల్టెన్ మీన్స్ లాంతర్. ఓకేనా. దీపము. ఓకేనా. లాంతర్ దీపము. దీన్ని ఓల్డెన్ డేస్లో ఇది యూజ్ చేసేవారు నాన్న. దీన్ని ఏమంటారు? ఓకేనా. దీపము మనం పవర్ పోతే ఇది వెలిగించేవాళ్ళు. ఇది అటు ఇటు గాలి వచ్చినా పోదు అన్నట్టు, ఆర్పిపోదు. దట్ వన్ లాంతర్ అంటారు. ఓకేనా. LANTEON
ఓకే దిస్ వన్ లాంతర్. నెక్స్ట్ తులిప్ అయిపోయింది, షేర్ అయిపోయింది, కేలా బనానా ఆల్సో ఓవర్. పేజ్ నెంబర్ 14 టేక్. शब्दों को पढ़िए और समझिए. रीड द लर्न दिस वर्ड्स. ఈ వర్డ్స్ ని చదవండి. ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్స్ ఆల్సో. ఓకేనా? ఐఎమ్ రైటింగ్ స్పెల్లింగ్స్ ఆల్సో, మీనింగ్స్ ఆల్సో. ఓకే ఫస్ట్ వన్ షేర్. షేర్ మీన్స్ లయన్. LION lion. Number 2 sapera. Sapera means snake charmer. పాములు పట్టేవాడు. SNAKE స్నేక్, చార్మర్ SHARMER చార్మర్. ఓకే సేబ్. సేబ్ మీన్స్ యాపిల్. సేబ్ మీన్స్ APPLE యాపిల్. ఓకే సేబ్ ఆఫ్టర్ సవేరా మీన్స్ మార్నింగ్. MORNING మార్నింగ్. ఓకే సవేరా మీన్స్ మార్నింగ్. కేలా మీన్స్ బనానా. BANANA బనానా. నెక్స్ట్ బరేలీ మీన్స్ Bareilly, the name, this one city name. Okay na? Name. Okay. Name. Bareilly. Next. Mela means market. Next. Saheli means friend. FRIEND friend. Friend. Kate means field. FIELD field. Okay na? Next zebra means zebra. ZEBRA zebra. Okay okay say everybody. Share lion, kela banana, kaneer tulip, lalten lantar. Share lion, sapera snake charmer, seb apple, savera morning, kela banana, bareilly city name లేదా name. బరేలి ఊరి పేరు. ఓకేనా? నెక్స్ట్ మేలా మార్కెట్, సహేలి ఫ్రెండ్, ఖేత్ ఫీల్డ్, జెబ్రా రైట్ డౌన్. This one write down. 150. This is the 150. Complete the textbook. This number after comes 149 after you can get 100. 149 after you get 150. Now next. Now fair కూడా అవుతుంది. उत्सव. Okay, fair. Next. See this page number 14 lo. This one see part and abhyas in the reading exercise in the. This one I am reading. Everybody look at the textbook. Okay. बेलापुर में दसरा के मेला लगा था. बेलापुरలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి రా బాబు. నేహ, కమలేష్, నరేష్, సురేష్, అవిదేష్, रेखा, सुलेखा सब ने मेला में जाने का विचार किया. వీళ్ళందరూ ఎవరెవరు? నేహ, కమలేష్, నరేష్, సురేష్, అవిదేష్, రేఖ, సులేఖ సబ్ వీళ్ళంతా కలిసి మేళాకి వెళ్దామనుకున్నారు. ఓకేనా? దసరా ఉత్సవాలకి వెళ్దామనుకున్నారు, విచారం చేసుకుంటున్నారు. ఓకేనా? వే సబ్ మేలే మే గయా.
అనుకున్నారు, ఆ మేళాకి వెళ్ళిపోయారు. ఆ ఫెస్ట్ అక్కడ జరిగేటువంటి మా ఫెస్టివల్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోయారు. మేలే మే బౌత్ భీడ్ మేళా ఎట్లా ఉంది అక్కడ? చాలా క్రౌడ్గా ఉంది. అక్కడ చాలా క్రౌడ్గా దాన్ని ఏమంటారు, జాతరలా. ఓకే, ఫెస్టివల్ జాతరలో చాలా క్రౌడ్ ఉంది. సో రేఖా నే జలేబీ సేబ్ వ పేడే లియే. రేఖా నే జలేబీ సేబ్ వ పేడే లియే. పేడ ఏంటి తెలుసా? కోవా పేడ, తినేటిది, స్వీట్ ఐటమ్. జలేబీ స్వీట్ ఐటమ్, సేబ్ ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకుంది రేఖ. ఇవన్నీ తీసుకుంది. సబ్నే మిల్కర్ ఖాయే. ఇవన్నీ కొనుక్కొని అందరు కలిసి కూర్చుని తిన్నారు. ఏంటి? జిలేబీ, సేబ్, పేడే, స్వీట్స్, ఇవన్నీ కలిసి వీళ్ళందరూ కలిసి తిన్నారు. సబ్నే మిల్కర్ ఖాయే. ఫిర్ సబ్నే झूला 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 व अपने घर चले गए. అందరు కలిసి झूला మీన్స్ ఊయాల. ఊయాల అంటే తెలుసా? మన దిస్ వన్ ఏమంటారు దాన్ని? ఇది ఇక్కడ ఉంచండి. ఇది ఊగారు. ఊగేసి తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. డిడ్ యూ అండర్స్టాండ్? అగైన్ రీడింగ్. बेलापुर में दशहरा के मेला लगा था. नेहा, कमलेश, नरेश, सुरेश, अविदेश, रेखा, सुलेखा सबने मेले में जाने का विचार किया. वे सब मेले में गए. मेले में बहुत भीड़ थी. रेखा ने जलेबी, सेब व पेड़े लिए. सबने मिलकर खाए. फिर सबने झूला झूला व अपने अपने घर चले आए. వాళ్ళందరూ జూలా ఊగేసి ఎవరి ఇళ్ళకి వారు వచ్చేసారు. నెక్స్ట్ దిస్ వన్ సి దిస్ పిక్చర్. శబ్ద జ్ఞాన్ చూడండి. శబ్ద జ్ఞాన్ చూడండి. శబ్ద జ్ఞాన్లో శబ్ద జ్ఞానం ఉంది కదా, అందులో మీనింగ్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. రైట్ ఇన్ ద CW. This meanings also write in the CW. Okay. చూడండి. ఫస్ట్ వన్ శబ్ద జ్ఞానంలో 225. సో 225 ఫోన్ నంబర్ మిస్సింగ్. ఓకే, ఫస్ట్ వన్ మేళా. मेला means उत्सव, फेयर. Now next 34. So उत्सव, okay. So फेयर, FAIR, फेयर. Okay. Next जलेबी. जलेबी एक मिठाई. एक मिठाई, ए टाइप ऑफ इंडियन स्वीट. ओके, దీని మీనింగ్ కొద్దిగా పెద్దగా ఉంది నాన్న. ఏ టైప్ ఆఫ్ TYPE టైప్ ఆఫ్ ఇండియన్ స్వీట్. ఓకే, థర్డ్ వన్ झूला. झूला means हिंडोला. हिंडोला स्वीट. SWING ఊయల. ఓకే, నెక్స్ట్ భీడ్. भीड़. भीड़ मीन्स लोगों का बड़ी संख्या में जमा, इकट्ठा होना. ఇది నేర్చుకోండి, ఈజీ ఉంది. ఓకేనా? इकट्ठा होना నేర్చుకోండి. इकट्ठा होना. इकट्ठा होना అంటే ఎక్కువగా మంది జమ కావడం. ఓకేనా? క్రౌడ్, గుంపులుగా ప్రజలు ఉండడం. ఓకే, నెక్స్ట్
सेब. सेब मीन्स एप्पल. एक फल. एक फल. एप्पल. APPLE. लास्ट वन घर. घर मीन्स मकान गृह. मकान गृह. గృహ అంటే హోమ్. హోమ్ తెలుసు కదా, ఇల్లు. సారీ, HOME, హోమ్. ఓకే, రైట్ డౌన్. This one write down. मेला, उत्सव, फेयर, जलेबी, एक मिठाई, a type of Indian sweet. झूला, हिंडोला, स्विंग, भीड़, इकट्ठा होना, प्राउड. తర్వాత పెద్ద ఉంది लोगों की बड़ी संख्या में जमा అంటే ప్రజలు ఎక్కువగా గుమిగూడడాన్ని ఇకట్ఠా होना అంటే सेब, एक फल, एप्पल, घर, मकान, गृह. ओके, नेक्स्ट. चित्र देखकर उनके नाम लिखिए. ఈ బొమ్మలను చూసి పిక్చర్స్ చూసి నేమ్ రాయమంటున్నాడు. రైట్ ద నేమ్ ఆఫ్ ఈచ్ పిక్చర్ అండర్ ఇట్. ఓకేనా, ఈ పిక్చర్ యొక్క నేమ్స్ రాస్తున్నాను. రైట్ ఎవ్రీబడి. ఫస్ట్ వన్ పేడ్ అంటే చెట్టు, ట్రీ. నెంబర్ 2 సేబ్ కదా, అది యాపిల్ కదా, సేబ్. నెంబర్ 3 भेड़, షీప్, గొర్రె. ఓకే, भेड़ మీన్స్ షీప్. మేజ్ మీన్స్ మేజ్ అంటే టేబుల్. మేజ్ టేబుల్. నెక్స్ట్ కేలా మీన్స్ బనానా. సఫేరా మీన్స్ పాములు పట్టేవాడు, తెలుసు కదా, సఫేరా. ఓకే, రైట్ డౌన్ దిస్ హియర్ ఓన్లీ. రైట్, ఇందులోనే రాయండి. పిక్చర్ కింద ఉన్నటువంటి వర్డ్స్ని ఈ పిక్చర్స్ రాయండి. ఫస్ట్ వన్ పేడ్, సేబ్, భేడ్, మేజ్, కేలా, సపేరా. రైట్ డౌన్. एक ही मात्रा लगाकर शब्द बनाइए. ఏ మాత్ర పెట్టి రాయమంటున్నాడు. దిస్ ఈస్ వన్ ఏ మాత్రనో. ఓకే, కంప్లీట్ దిస్ వర్డ్స్ బై యాడింగ్ ది ఈ మాత్ర, ఏ మాత్ర. ఓకే, ఏ సింబల్. ఫస్ట్ వన్ ఇక్కడ దశ ఇచ్చాడు. మనం ఏ మాత్రం అయింది, దేశ అయింది. దశకి ఏ మాత్ర పెడితే ఏమైంది, దేశ్ అయిపోయింది. దేశ్ మీన్స్ కంట్రీ, యూనో, కంట్రీ. అవునా. ఇప్పుడు సెకండ్ వన్ కర్లా. దీనికి రాకు ఏ మాత్రం పెడితే కరేలా. మీన్స్ తెలుసా, వెజిటేబుల్, బిటర్ గార్డ్. ఓకేనా. నెక్స్ట్ బల్, లా రాస్తే బల్ అయింది. ఇప్పుడు దీనికి మనకి ఏ మాత్రం అయితే బేల్ తెలుసు కదా, బేల్ అంటే మొలకెత్తిన విత్తనాలు. నెక్స్ట్ సప్రా. ఇప్పుడు దీనికి మనం ఏ మాత్రం పెడితే ఏమైతే సపేరా. అవునా, మనం ఏ మాత్ర దీనికి పెట్టి యాడ్ చేసి రాస్తున్నాం. మనకి వీటికి మాత్రలు ఇవ్వలేదు, సో ఏ మాత్ర పెడితే వర్డ్ చేంజ్ అవుతుంది. అండర్స్టాండ్. నెక్స్ట్ సఫద్ రాస్తే సఫేద్ మీన్స్ వైట్. సఫేద్ మీన్స్ వైట్ కలర్. లాస్ట్ వన్ సహలీ మీన్స్ సహేలీ. ఆకు ఏ మాత్ర, సహేలీ మీన్స్ ఫ్రెండ్. ఓకేనా. దేశ్ కంట్రీ, కరేలా బిటర్ గార్డ్, బేల్ దట్ వన్ ఏంటిది, సీడ్స్ ఉంటాయి చూడండి, మొలకెత్తిన సీడ్స్ దట్ వన్ బేల్ అంటారు. సపేరా స్నేక్ చార్మర్, సఫేద్ వైట్ కలర్, సహేలీ ఫ్రెండ్. రైట్ డౌన్ ఎవ్రీబడి. దిస్ బిట్ హియర్ ఓన్లీ రైట్. 15th పేజీని ఇక్కడే రాసేయండి. ఓకే,
After that, page number 16. ఇది చూడండి. Look at the चित्र देखकर वाक्य पूरे कीजिए. Look at the pictures and complete the line. ఇక్కడ రమా మేళా సే డాష్ లాయి. ఏం తెచ్చింది రమా? మేళ నుంచి సేబ్. హియర్ రైట్ సేబ్. ఫస్ట్ వన్ లో సేబ్ రాసుకోండి. సేబ్ లాయి. సేబ్ పండు తెచ్చింది, యాపిల్. డాష్ నే సర్కస్ మే కర్తబ్ దిఖాయా. సో సింహం ఇది. షేర్ నే సర్కస్ మే కర్తబ్ దిఖాయా. దీని ఆటలు మనము చూసాము. షేర్. नंबर 3, आकाश में डैश चमक रहे हैं. तारे. तारे मीन्स स्टार्स. नो तारे. राइट डाउन. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఫిల్ అప్ చేయండి. सेब, शेर, तारे. रमा मेला से सेब लाई. शेर ने सर्कस में करतब दिखाए. आकाश में तारे चमक रहे थे. राइट डाउन. Okay na? Complete this one. This picture see everybody. रेखा खींचकर चित्रों के शब्दों से जोड़ो. खींचकर लाइन कीप. ఓకేనా? మీకు ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో దానికి పిక్చర్స్ చూసి ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు, లైన్ డ్రా చేయమంటున్నాడు. ఖీంచకర్ అంటే లైన్ పెట్టడం. ఓకేనా? ఫస్ట్ వన్ తారే. తారే అంటే స్టార్స్. నో తారే అంటే ఏంటి? స్టార్స్. మరి స్టార్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. కీప్ ద లైన్ స్టార్స్. ఇలా లైన్ పెట్టండి. ఇలా ఆరో మార్క్ పెట్టండి. పెన్సిల్ నాట్ హ్యావ్ రా. ఓకే, పెన్సిల్ నాట్ హ్యావ్. యూ కీప్ దిస్ వన్ తారే. సఫేరా. సఫేరా మీన్స్ స్నేక్ షార్మర్. పాములు పట్టేవాడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. దిస్ వన్ కీప్ దిస్ లైన్. డ్రా ద లైన్. ఆరో మార్క్ కీప్. పెట్టండి. ఆరో మార్క్ పెట్టండి. కీప్ ద ఆరో మార్క్. ఓవర్. నేవల్ అంటే తెలుసు కదా, ఇది ఉడత. ఉడత అనేది. ఓకే, దిస్ వన్ కీప్ మేజ్ టేబుల్. కరేలా బెటర్ గౌడ్ కాకరకాయ. జలేబీ. మరి ఇంకోటి ఏదిరా బాబు? మరి స్నేక్ లేదు కదా, స్నేక్ ఇవ్వలేదా? స్నేక్ ఇవ్వలేదు. ఓకే, దిస్ వన్ కీప్ ద లైన్స్. तारे, सपेरा, नेवला, मेज, करेला, जलेबी. ఓకే, దిస్ బిట్ కంప్లీటెడ్. దిస్ బిట్ హియర్ ఓన్లీ డూ. ఈ పేజీలోనే చేయండి. ఇది కూడా ఇందులోనే చేయండి. ఈ మీనింగ్స్ ప్లస్ ఈ మీనింగ్స్ రైట్ ఇన్ ద సిడబ్ల్యూ. ఈ మీనింగ్స్ పేజ్ నెంబర్ 14, 15లో ఉన్నటువంటి మీనింగ్స్ని రైట్ ఇన్ ద సిడబ్ల్యూ. దిస్ మీనింగ్స్ ఆల్సో ఇందులో 4 ఉన్నాయి. ఈ మీనింగ్స్ కూడా సిడబ్ల్యూనే రాయండి. దిస్ పేజీ కంప్లీట్ హియర్ ఓన్లీ. ఈ పేజీ ఇందులోనే ఫిల్అప్ చేయండి. ఇక్కడ బటర్ఫ్లైలో ఉన్నటువంటి బర్డ్స్ని పిక్ చేసి, రూ మాత్రతో ఉన్నటువంటి బర్డ్స్ని పిక్ చేసి ఇందులో రాసేయండి. ఓకేనా? ఎవ్రీబడి అండర్స్టాండ్? చెక్ ద క్లాస్. ఒకసారి టెక్స్ట్ బుక్ చెక్ చేసుకుని అన్ని బిట్స్ కంప్లీట్ అయినాయో చెక్ ద టెక్స్ట్ బుక్. 4th లెసన్ కంప్లీటెడ్ ఆల్ బిట్స్. ఎవ్రీబడి డూ ఇట్ పర్ఫెక్ట్లీ, నీట్లీ. దిస్ బిట్ ఆల్సో డూ. ఈ బిట్ని ఇక్కడ చేసేయండి. ఓకేనా? ఈ బిట్ ఇక్కడే. ఇందులో రాసేటప్పుడు హిందీ మీనింగ్స్ కూడా ఉన్నాయి. హిందీ మీనింగ్స్ కూడా రాయాలి, ఇంగ్లీష్ మీనింగ్ కూడా రాయాలి. సో ఎవ్రీబడి కంప్లీట్ ద దిస్ మీనింగ్స్ ఆల్సో ఇన్ యువర్ క్లాస్ వర్క్. కంప్లీట్ ద సిడబ్ల్యూ. ఆల్ బిట్స్ కంప్లీటెడ్ 4th లెసన్.
చెక్ ద క్లాస్, ఒకసారి టెక్స్ట్ బుక్ చెక్ చేసుకోండి. ఆల్ బిట్స్ కంప్లీటెడ్ నో, నాట్ ఆర్ నో, నాట్ ఆర్ ఎస్ ఆర్ నో. సి మీరు రాసే బిట్స్ అన్ని కంప్లీట్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. చూడండి నాన్న, చూడండి ఇక్కడ వరకు కంప్లీట్ అవ్వాలి మీ సిడబ్ల్యూ. మీ టెక్స్ట్ బుక్ ఆల్సో 16th పేజీ వరకు కంప్లీట్ ఉండాలి. ఓకేనా? నీట్లీ బ్యూటిఫుల్లీ డూ నాన్న, ప్లీజ్ రిక్వెస్ట్లీ చెప్తున్నాను, నీట్గా చేయండి. మళ్ళీ మీకు రీడింగ్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉండాలి. రాసామా విన్నామా అన్నది కాదు, చాలా జాగ్రత్తగా మీ టెక్స్ట్ బుక్ని మెయింటైన్ చేయండి. బరబర రాసేసి ఇష్టం ఉన్నట్టు గీక్ పడేయకండి. ఓకేనా? చాలా నీట్గా రాసేయండి. సార్ ఇది ఏ మాత్రం పెట్టి కరేలా, బేల్, సఫేరా, సఫేద్, సహేలి. ఓకేనా? ఇవి కూడా అందులో మన సెంటెన్స్లలో ఫిల్అప్ చేయండి. సేబ్, షేర్, తారే, ఆకాశ్ మే తారే, రమా సేబ్లాయా, షేర్ ఏమో అది ఉంది కదా. కంప్లీట్ దిస్ వర్డ్స్ ఆల్సో. ఈరోజు మనం ఏ లెసన్ నేర్చుకున్నా? ఏ మాత్ర. ఓకేనా? ఏ మాత్ర. దిస్ వన్ కంప్లీట్ నో? సారీ, దిస్ వన్ కంప్లీట్ నో ఎవ్రీబడి. ఇది కూడా రీడింగ్ రావాలి. ఇది రీడ్ చేయండి. రీడ్ చేస్తే మీకు అండర్స్టాండ్ అవుతుంది వర్డ్స్. ఓకేనా? మీకు ఇది చదువుతుంటే హిందీ పర్ఫెక్ట్గా వస్తుంటుంది. దట్ వన్ కంప్లీట్ ఇట్. ఇది కూడా చదవడం నేర్చుకోండి. పఠన అభ్యాసం ఇచ్చింది, రీడింగ్ ఎక్సర్సైజ్ ఇది మీకోసమే. ఓకేనా? ఓకే, దిస్ వన్ మళ్ళీ రీడ్ చేస్తున్నాను చూడండి. ఎవరైనా మళ్ళీ పుట్ ద ఫింగర్ ఎవ్రీబడి. వెరీ ఈజీ వర్డ్స్ ఉన్నాయినా. बेलपुर में दसरा के मेला लगा था. दसरा मीन्स दसरा पंడుగ ఫెస్టివల్ వస్తుంది కదా, దేవి నవరాత్రులు అంటామే. దట్ వన్. ఓకేనా? నేహ, కమలేష్, నరేష్, సురేష్, అవధేష్, रेखा, सुलेखा सब ने मेले में जाने का विचार किया. ఓకే, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనుకున్నారు. అనుకొని ఎక్కడికి పోయారు? మేళా జరిగే కాడికి వెళ్ళారు. మేళా మీన్స్ ఫెస్టివల్ జరిగేది, ఉత్సవాలకు వెళ్ళారన్నట్టు అక్కడికి, జాతరలకు. ఓకే, నెక్స్ట్ మేలే మే బహుత్ భీడ్ థీ. మేళా ఎట్లా ఉంది? చాలా క్రౌడ్గా ఉంది. క్రౌడ్ మీన్స్ చాలా 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 జనంతో కూడుకుంది. చాలా మంది క్రౌడ్గా గుంపులుగా జనం ఉన్నారు. ఇట్లా ఇదే మేళా అంటే. ఓకేనా? తెలుసు కదా, జాతర అంటామే, జస్ట్ లైక్ జాతర. ఓకేనా? అది నెక్స్ట్. ఓకే, రేఖా నే జలేబీ, సేబ్ వ పేడే లాయే. రేఖ ఏం తీసుకుంది? జలేబీ, సేబ్, యాపిల్స్, పేడ్, ఈ మూడు కొనుక్కుంది. సబ్నే మిల్కర్ ఖాయే, అందరు కలిసి కూర్చొని తిన్నారు. మనం జాతరకు పోతే కొనుక్కొని తింటాం కదా, లైక్ దట్. ఫిర్ తర్వాత సబ్నే झूला झूला వా అప్నే అప్నే ఘర్ చలే ఆయే. వాళ్ళందరూ ఇక్కడ ఏంటిది, దీన్ని ఏమంటారు? ఊగడం, ఊయల ఊగేసి తమ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇది ఈ లెసన్ యొక్క పార్ట్. ఓకే, దిస్ వన్ ఏకి మాత్ర. ఎవ్రీబడి కంప్లీట్ ద దిస్ ఆల్ బిట్స్. దిస్ పేజీ ఆల్సో, దిస్ వన్ రీడింగ్, దిస్ పేజీ కంప్లీట్ డూ ఇట్ ఎట్ టెక్స్ట్ బుక్ ఆల్సో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. Lesser than is nothing but less than.